మనం ఈరోజు బయాలజీ సంబంధించినటువంటి టాపిక్ ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఎందుకంటే నిన్న చెప్పినటువంటి దాంట్లో మనకి 10th క్లాస్ లో మనకి జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి దాని యొక్క స్ట్రక్చర్ నేర్చుకున్నాం. నోటి నుంచి పాయి వరకు అంటే మౌత్ నుంచి ఆనస్ వరకు ఉండేటటువంటి ఆ యొక్క స్ట్రక్చర్ గురించి నేర్చుకున్నాం. ఆ పార్ట్స్ గురించి నేర్చుకున్నాం. ఈ రోజు లెసన్ లో మరి ఆ జీర్ణక్రియ అనేది ఏ విధంగా జరుగుతుంది అనేటటువంటి దాన్ని చూద్దాం. ఇది మొత్తం కూడా చూడండి, ఇప్పుడు చెప్పేటటువంటి టాపిక్ మొత్తం కూడా 10th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్ బేస్డ్ ఆన్ 10th క్లాస్ బయాలజీ టెక్స్ట్ బుక్ ని బేస్ చేసుకుని తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ చెప్పేటటువంటిది మొత్తం కూడా మీ అందరికి బాగా అర్థమయ్యేటట్లు చాలా సింప్లిఫై చేసి ఇక్కడ మీకు నోట్స్ తయారు చేయడం జరిగింది. బోర్డు మీద మీకు ఏదైతే చెప్పామో దీంట్లో మీకు 100% మొత్తం టెక్స్ట్ బుక్ ని అనాలిసిస్ చేసి మీకు తయారు చేసినటువంటిది. సో దీన్ని మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా మీకు 100% యూజ్ అనేది ఉంటుంది. ఒకసారి మీరు ఈ బోర్డు మీద ప్రజెంటేషన్ చేసినటువంటి దాన్ని మీరు ఫాలో అయ్యి మళ్ళీ ఒకసారి మీరు చదువుకుంటే మీకు 100% మీకు మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ బేస్ చేసుకుని టెక్స్ట్ బుక్ ని బేస్ చేసుకుని తయారు చేయడం జరిగింది. తెలంగాణ అదేవిధంగా ఏపీలో కూడా మనకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ అనేది బయాలజీ సంబంధించినటువంటి 10th క్లాస్ టెక్స్ట్ బుక్ అండి. ఈ 10th క్లాస్ సంబంధించినటువంటి చెప్పి ఒక టాపిక్ చెప్పి దానికి రిలేటెడ్ గా ఉన్నటువంటి ఇంటర్మీడియట్ లో ఉండేటటువంటి టాపిక్స్ కూడా తర్వాత నేను డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి స్కూల్ అసిస్టెంట్ సంబంధించినటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో ఇంటర్మీడియట్ స్టాండర్డ్ లో కూడా ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రోజు చెప్పేది 10th క్లాస్ స్టాండర్డ్ బేస్ చేసుకుని చెప్తున్నాం. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాస్ లో బయాలజీ సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ లో ఉండేటటువంటి బుక్ లో ఈ చాప్టర్ సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి మొత్తం కూడా డెప్త్ గా చదవాల్సిన అవసరం లేదు. ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ టాపిక్స్ సంబంధించినటువంటి బిట్స్ మనం అనాలిసిస్ చేసి మళ్ళీ దీనికి ఒక రోజు క్లాస్ చెప్తాను. సో కాబట్టి మిత్రులందరూ కూడా మరి మనం ఈ క్లాస్ ని స్టార్ట్ చేద్దాం. చూడండి, జీర్ణక్రియ విధానం, మానవుల్లో జరిగేటటువంటి జీర్ణక్రియ విధానం అనేటటువంటి చూద్దాం. ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, మానవుల్లో జరిగేటటువంటి జీర్ణక్రియ విధానాన్ని మనం డిస్కస్ చేద్దాం. సో చూడండి, దీంట్లో మనకి అసలు జీర్ణక్రియ అంటే ఏంటి, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డైజెషన్ అనేటటువంటి దానికి డెఫినేషన్ ఏంటి, జీర్ణక్రియ అంటే ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ మనం తినేటటువంటి ఫుడ్ లో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఉంటాయని చెప్పాం. వీటితో పాటు విటమిన్స్, మినరల్స్, దాంతో పాటు ఇంకా వాటర్, తర్వాత రఫేజెస్, ఫైబర్స్ ఉంటాయని చెప్పాం. సో కాబట్టి వీటిలో కొన్ని కాంప్లెక్స్ ఫుడ్ మాలిక్యూల్స్ ఉంటాయి, కొన్ని సింపుల్ ఫుడ్ మాలిక్యూల్స్ ఉంటాయి. అంటే సరళమైనటువంటి ఆహార పదార్థాలు ఉంటాయి, సంక్లిష్టమైనటువంటి ఆహార పదార్థాలు ఉంటాయి. మరి సరళమైనటువంటి ఆహార పదార్థాలకి ఎలాంటి డైజెషన్ ప్రాసెస్ అవసరం లేదు. కేవలం సంక్లిష్టమైనటువంటి ఆహార పదార్థాలకు మాత్రమే మనకి డైజెషన్ అనేటటువంటిది అవసరం అవుతుంది. అంటే ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులకు మాత్రమే జీర్ణక్రియ అనేది అవసరం అవుతుందని నేను చెప్పాము. అయితే చూడండి, మరి జీర్ణక్రియ అనేటటువంటి దానికి డైజెషన్ కి డెఫినేషన్ ఏంటంటే ద కన్వర్షన్ ఆఫ్ కాంప్లెక్స్ ఫుడ్ మాలిక్యూల్స్ ఇంటూ సింపుల్ ఫుడ్ మాలిక్యూల్స్ ఈజ్ కాల్డ్ డైజెషన్. అంటే ఆహారంలో ఉన్నటువంటి సంక్లిష్టమైనటువంటి ఆహార పదార్థాలు సరళమైనటువంటి ఆహార అణువులుగా విడగొట్టబడడాన్ని జీర్ణక్రియ అంటారు. మరి ఈ ప్రాసెస్ వేటి ప్రెజెన్స్ లో జరుగుతుందంటే దిస్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డైజెస్టివ్ జ్యూసెస్, జీర్ణ రసాల సమక్షంలో లేకపోతే జీర్ణ ఎంజైముల సమక్షంలో జరుగుతుంది. దిస్ ప్రాసెస్ విల్ టేక్స్ ప్లేస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డైజెస్టివ్ ఎంజైమ్స్, జీర్ణ ఎంజైముల సమక్షంలో సంక్లిష్టమైన ఆహార పదార్థాలు సరళమైనటువంటి ఆహార పదార్థాలుగా విడగొట్టబడేటటువంటి ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దీన్ని డైజెషన్ అని చెప్తారు. కాబట్టి ఇక చూడండి, సంక్లిష్టమైనటువంటి ఫుడ్ మెటీరియల్స్ అంటే సంక్లిష్టమైన ఆహార పదార్థాలు సరళమైనటువంటి ఆహార అణువులుగా విడగొట్టబడేటటువంటి చర్య దేని ఆధారంగా జరుగుతుందంటే ఎంజైముల సమక్షంలో, జీర్ణ ఎంజైముల సమక్షంలో సంక్లిష్టమైనటువంటి ఆహార పదార్థాలు సరళమైనటువంటి ఆహార అణువులుగా విడగొట్టబడేటటువంటి ప్రక్రియని జీర్ణక్రియ అని చెప్పాం. అంటే ద కన్వర్షన్ ఆఫ్ కాంప్లెక్స్ ఫుడ్ మాలిక్యూల్స్ ఇంటూ సింపుల్ ఫుడ్ మాలిక్యూల్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ డైజెస్టివ్ ఎంజైమ్స్. ఓకే, దిస్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ డైజెషన్. మరి ఇప్పుడు మనకి చెప్పాము, మనం తినేటటువంటి ఫుడ్ లో ఉండేటటువంటి కాంప్లెక్స్ ఫుడ్ మాలిక్యూల్స్ ఏముంటాయని చెప్పాము, ప్రోటీన్స్ ఉంటాయని చెప్పాము, కార్బోహైడ్రేట్స్ ఉంటాయని చెప్పాము, ఫ్యాట్స్ ఉంటాయని చెప్పాము. సో ఈ మూడు ఎట్లా డైజెస్ట్ అయితే ఏమి ఎండ్ ప్రొడక్ట్స్ వస్తున్నాయి అనేది ఇక్కడ మనం చూద్దాం. చూడండి, ప్రోటీన్స్ డైజెషన్ జరిగితే మనకి ఫైనల్ గా వచ్చేటటువంటి ఎండ్ ప్రొడక్ట్స్ అమైనో యాసిడ్స్. చూడండి, ఇక్కడ ప్రోటీన్స్ అనేవి ఇట్లా ఒక చైన్ రూపంలో ఉంటాయండి. ఒక చైన్ రూపంలో ఉన్నటువంటి ప్రోటీన్ నుంచి ఇది బ్రేక్ అయిపోయినప్పుడు ఈ చైన్ లో ఉన్నటువంటి ఒక్కొక్క మాలిక్యూల్ సపరేట్ అవుతుంది. అంటే
చూడండి గుర్తుపెట్టుకోండి, ప్రోటీన్ అనేది దేంతో తయారవుతుందంటే అమైనో యాసిడ్స్ తోటే తయారవుతుంది. రివర్స్ గా అనుకోవచ్చు మనం. అమైనో ఆమ్లాలన్నీ కూడా కలిసిపోతే ఒక ప్రోటీన్ అనేది తయారవుతుంది. జనరల్ గా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక దారం తీసుకొని దారానికి కొన్ని పూసలు ఎక్కిస్తూ ఉంటాం. పూసల దండ మనం అందరికీ తెలుసు. ఆ పూసల దండ లోపల ఏముంటాయి అంటే దారంలో ఎక్కించినటువంటి పూసలు ఉంటాయి. మరి ఒక్కొక్క పూస అనేది ఒక అమైనో ఆమ్లం, అమైనో యాసిడ్. మరి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని ఏమని చెప్తాం, ఒక దండ అని చెప్తాం. అంటే అన్ని కూడా పూసలు ఒకదానితో దారంతో కలిసిపోయాయి. ఓకే, సో మరి ఇప్పుడు ఆ దండాన్ని తెంపితే దాంట్లో ఉన్నటువంటి పూసలు సపరేట్ అవుతాయి కదా. అట్లాగే ఇక్కడ చూడండి, ప్రోటీన్ అనేది ఒక చైన్ లాంటి స్ట్రక్చర్. ఇది దేంతో తయారైంది అంటే ఇవి అమైనో యాసిడ్స్ తోటి తయారవుతుంది. ప్రోటీన్ ఈజ్ మేడప్ ఆఫ్ అమైనో యాసిడ్స్. అమైనో యాసిడ్స్ అనేటటువంటి ఆ సింపుల్ మాలిక్యూల్ తోటి తయారవుతుంది. మరి ఇప్పుడు డైజెషన్ జరిగినప్పుడు ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఏం చేస్తాయంటే ప్రోటీన్ లో ఉన్నటువంటి ఈ అమైనో యాసిడ్స్ మధ్యలో ఉండేటటువంటి ఆ బాండ్స్ ఏవైతే ఉంటాయో ఆ బాండ్స్ ని బ్రేక్ చేస్తాయి. ఆ బాండ్స్ ని బ్రేక్ చేసినప్పుడు ఇవన్నీ కూడా అమైనో యాసిడ్స్ అన్ని కూడా సపరేట్ అయిపోతాయి. ఓకే, ఈ ప్రాసెస్ ఏమంటారంటే డైజెషన్ అని చెప్తారు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, ప్రోటీన్స్ డైజెషన్ జరిగినప్పుడు వచ్చేటటువంటి ఎండ్ ప్రొడక్ట్స్ ఏంటంటే అమైనో యాసిడ్స్. కార్బోహైడ్రేట్స్ డైజెషన్ జరిగిన తర్వాత వచ్చేటటువంటి ఎండ్ ప్రోడక్ట్ ఏంటి అంటే గ్లూకోజ్. ఇక చూడండి, కార్బోహైడ్రేట్ అనేది ఒక కాంప్లెక్స్ మాలిక్యూల్, సంక్లిష్టమైనటువంటి ఆహార అణువు. ఈ సంక్లిష్టమైనటువంటి ఆహార అణువు అయినటువంటి కార్బోహైడ్రేట్ డైజెషన్ ప్రాసెస్ జరిగినప్పుడు చివరికి ఫైనల్ గా వచ్చే ఎండ్ ప్రోడక్ట్ ఏది అంటే గ్లూకోజ్. ఓకే, గ్లూకోజ్ ఇస్ ద ఎండ్ ప్రొడక్ట్ డ్యూ టు ద డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ డైజెషన్ జరిగినప్పుడు వచ్చే ఎండ్ ప్రోడక్ట్ ఏది అంటే గ్లూకోజ్. నెక్స్ట్ ఫ్యాట్స్, తెలుగులో కొవ్వులు అంటారు, ఇంగ్లీష్ లో ఫ్యాట్స్ అంటారు. దాదాపు కొన్ని సందర్భాల్లో కొవ్వులు ఇంగ్లీష్ లో ఆ పదాన్ని కూడా తెలుగులో అడగడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫ్యాట్స్ అని డైరెక్ట్ గా అడగడానికి అవకాశం ఉంటుంది. మరి కొవ్వులు డైజెషన్ జరిగినప్పుడు వచ్చేటటువంటి ఎండ్ ప్రొడక్ట్స్ ఏంటంటే కొవ్వు ఆమ్లాలు, గ్లిజరాల్. కొవ్వు ఆమ్లాలు, గ్లిజరాల్ అనేవి ఇవి రెండు కూడా ఎండ్ ప్రొడక్ట్స్, ఇవి రెండు కూడా. ఓకే, సో ఇవి మనకి జీర్ణక్రియ జరిగినప్పుడు వచ్చేటటువంటి ఎండ్ ప్రొడక్ట్స్. ఇవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మనకి డిఎస్సిలో అడగడానికి అవకాశం ఉండేటటువంటి బిట్లు ఇట్లా ఉంటాయి. ప్రోటీన్స్ నుంచి వచ్చే ఎండ్ ప్రొడక్ట్స్ అమైనో యాసిడ్స్, కార్బోహైడ్రేట్ నుంచి వచ్చే ఫైనల్ ఎండ్ ప్రొడక్ట్ గ్లూకోజ్, కొవ్వుల నుంచి వచ్చేటటువంటి ఎండ్ ప్రొడక్ట్ కొవ్వు ఆమ్లాలు, గ్లిజరాల్. ఓకే, ప్రోటీన్స్ నుంచి అమైనో యాసిడ్స్, కార్బోహైడ్రేట్స్ నుంచి గ్లూకోజ్, ఫ్యాట్స్ నుంచి ఫ్యాటీ యాసిడ్స్, గ్లిజరాల్. ఓకే, ఇది దీనికి సంబంధించింది. మరి ఇప్పుడు దీంట్లో మనకి డైజెస్టివ్ సిస్టమ్ లో ఉన్నటువంటి కొన్ని డైజెస్టివ్ గ్లాండ్స్, ఆ గ్లాండ్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేటటువంటి డైజెస్టివ్ జ్యూసెస్, ఆ జ్యూస్ లో ఏముంటాయనేది తెలుసుకుందాం మనం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది తెలుసుకుంటే మీ అందరికి కూడా చాలా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ నేర్చుకోబోయేది. మనకి డైజెస్టివ్ సిస్టమ్ తీసుకుంటే దాంట్లో సెలైవరీ గ్లాండ్స్ ఉంటాయని చెప్పాము, లాలాజల గ్రంథులు. ఈ లాలాజల గ్రంథుల నుంచి లాలాజలం, సెలైవ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఈసోఫాగస్ లో ఎలాంటివి డైజెస్టివ్ జ్యూస్లు అనేవి ఉండవు. దాని తర్వాత మనకి స్టమక్ తీసుకున్నట్లయితే దాన్ని జీర్ణాశయం అంటారు. జీర్ణాశయం నుంచి జఠర రసం అనేది విడుదలవుతుంది. ఈ జఠర రసాన్ని గ్యాస్ట్రిక్ జ్యూస్ అంటారు. ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్ లో ఉండేటటువంటి ఎంజైమ్స్ ఏంటనేది మనం చూద్దాం. ఓకే, నెక్స్ట్ కాలేయాన్ని లివర్ అంటారు. లివర్ నుంచి బైల్ జ్యూస్ అనేది తయారవుతుంది. అంటే ఏంటి, పైత్య రసం అనేది తయారవుతుంది. కాలేయం నుంచి వచ్చేటటువంటి జీర్ణ రసం ఏదంటే పైత్య రసం అంటారు. నెక్స్ట్ క్లోమము, ప్యాంక్రియాస్ నుంచి వచ్చేటటువంటి జ్యూస్ ఏంటి అంటే ప్యాంక్రియాటిక్ జ్యూస్ అంటారు. ఓకే, క్లోమం నుంచి క్లోమరసం వస్తుంది. నెక్స్ట్ చిన్న ప్రేగు లేకపోతే ఆంత్రమూలం అంటారు. చిన్న ప్రేగు లేదా ఆంత్రమూలం అనేటటువంటి దాన్ని తీసుకుంటే ఆంత్రమూలం నుంచి వచ్చేటటువంటి దాంట్లో ఉండేటటువంటి గ్రంథులు ఆంత్ర గ్రంథులు అంటారు. ఓకే, ఇంటెస్టైనల్ గ్లాండ్స్, మరి ఇంటెస్టైనల్ గ్లాండ్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేటటువంటి జ్యూస్ ని ఇంటెస్టైనల్ జ్యూస్ అంటారు. ఆంత్రరసం లేకపోతే సక్కస్ ఎంటిరికస్ అంటారు. ఓకే, సో ఇవి ఈ గ్రంథుల్లో ఏమి ఉంటాయి అనేది ఇక్కడ మనం డీటెయిల్ గా చూద్దాం. ఫస్ట్ లాలాజల గ్రంథులు మనం సెలైవరీ గ్లాండ్స్ అంటారు అని చెప్పాము. ఈ సెలైవరీ గ్లాండ్స్ లో మనకి మొత్తం 3 పేర్స్ ఉంటాయని చెప్పాము. పేరోటిడ్ గ్లాండ్స్, అధోజంపిక గ్రంథులు, అధోజెహక గ్రంథులు ఉంటాయని చెప్పాము. పేరోటిడ్, సబ్మాండిబులర్, సబ్లింగువల్ గ్లాండ్స్ 3 జతలు ఉంటాయని చెప్పాము. అదే కుందేళ్ళు అయితే 4 జతలు ఉంటాయని చెప్పాము. 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. దీంట్లో పేరోటిడ్ గ్లాండ్ అనేది చెవి కింద ఉంటుందని చెప్పాము. తర్వాత అధోజంపిక గ్రంథి. ఓకే, సబ్మాండిబులర్ గ్లాండ్ ఇది కింది దవడ దగ్గర ఉంటుంది, లోయర్ జా దగ్గర ఉంటుంది. నెక్స్ట్ అధోజిహ్వక గ్రంథి, సబ్ లింగువల్ గ్లాండ్ అని చెప్పి అది నాలుక కింద ఉంటుంది. సో ఇట్లా 3 పేర్స్ ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్ ఉంటాయి.
ఈ సెలైవరీ గ్లాండ్స్ లేదా లాలాజల గ్రంథులు అనేవి విడుదల చేసేటటువంటి ఆ జీర్ణ రసాన్ని లాలాజలము అంటారు. లాలాజల గ్రంథుల నుంచి లాలాజలం అనేది విడుదలవుతుంది. మరి ఈ లాలాజలంలో ఏముంటది అంటే చూడండి, ఫస్ట్ మ్యూకస్ అనేటటువంటిది ఉంటుంది. లాలాజలంలో మ్యూకస్, తర్వాత టైలిన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. టైలిన్ అనేటటువంటి ఎంజైమ్ ఉంటుంది దీంట్లో. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. లాలాజలంలో ఉండేటటువంటి ఎంజైమ్ ఏది అంటే లాలాజల ఎమైలేజ్. దీనికి ఇంకో పేరు ఉంటుంది. టైలిన్ కి ఇంకో పేరు ఏంటి అంటే లాలాజల ఎమైలేజ్, సెలైవరీ ఎమైలేజ్, లేకపోతే టైలిన్ అని పిలుస్తారు. ఓకే, ఈ రెండు పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. లాలాజలంలో ఉండేటటువంటి ఎంజైమ్ ఏది అంటే లాలాజల ఎమైలేజ్, సెలైవరీ ఎమైలేజ్. దీనికి ఇంకో పేరు ఏది అంటే టైలిన్. ఓకే, మరి ఈ టైలిన్ ఏం చేస్తుంది అంటే మనం తినేటటువంటి ఆహారంలో, ఫుడ్ లో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ ని డైజెషన్ చేస్తుంది. అంటే మనం తినే ఆహారంలో ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్, పిండి పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని జీర్ణం చేయడం జరుగుతుంది. ఇది లాలాజలం. చెప్పే మనం లాలాజలం ఏ స్వభావాన్ని కలిగి ఉంటుందంటే క్షార స్వభావాన్ని కలిగి ఉంటుందని చెప్పినాం. అంటే బేసిక్ నేచర్ ని కలిగి, ఆల్కలైన్ నేచర్ ని కలిగి ఉంటుందని చెప్పాం. క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ లాలాజల గ్రంథులు అయిపోయిన తర్వాత ఇది ఆహార వాహిక, బొక్కల్ క్యావిటీ అని చెప్పాం. దీంట్లో ఎలాంటి డైజెస్టివ్ జ్యూసులు అనేవి ఉండవు. నెక్స్ట్ స్టమక్ తీసుకున్నాం, జీర్ణాశయం. జీర్ణాశయం లోపల, జీర్ణాశయం నుంచి విడుదలయ్యేటటువంటి ఆ జీర్ణ రసాన్ని జఠర రసం అంటారు. మీకు చూడండి, జీర్ణాశయం నుంచి రిలీజ్ అయ్యేటటువంటి రసాన్ని జఠర రసం అని పిలుస్తారు. ఇటువంటి జీర్ణాశయం నుంచి విడుదలయ్యేటటువంటి ఆ రసాన్ని జఠర రసం అని చెప్తారు. మరి జఠర రసంలో ఏముంటుందంటే HCl ఉంటుంది, తర్వాత మనకి మ్యూకస్ ఉంటుంది, పెప్సిన్ అనేటటువంటిది ఉంటుంది. చూడండి, జఠర రసం, జీర్ణాశయం నుంచి విడుదలయ్యేటటువంటి ఆ జఠర రసంలో, ఓకే, జీర్ణాశయాన్ని స్టమక్ అంటారు. ఆ స్టమక్ నుంచి దాంట్లో ఉన్నటువంటి గ్లాండ్స్ ని, స్టమక్ లో ఉండేటటువంటి గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్లాండ్స్ ని గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ అంటారు. మరి ఆ గ్యాస్ట్రిక్ గ్లాండ్స్ జఠర గ్రంథులు విడుదల చేసేటటువంటి రసాన్ని జఠర రసం అని చెప్తారు. గ్యాస్ట్రిక్ జ్యూస్. మరి ఈ గ్యాస్ట్రిక్ జ్యూస్ లో ఏముంటాయి అంటే చూడండి, HCl ఉంటది, మ్యూకస్ ఉంటది, పెప్సిన్ అనేటటువంటి ఎంజైమ్ ఉంటుంది. సో ఈ మూడు చాలా చాలా ఇంపార్టెంట్. ఒక్కో దానికి ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది. ఓకే, అవేంటో చూద్దాం. హెచ్సిఎల్ ఏం చేస్తుందని చెప్పి, మనం తినేటటువంటి ఫుడ్ లో ఉన్నటువంటి కొన్ని హార్మ్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయి, బ్యాక్టీరియా కానివ్వండి, వైరస్ కానీ, వాటిని అవి చంపుతుంది, చంపడానికి ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇది హెచ్సిఎల్ పని. నెక్స్ట్ ఫుడ్ ని యాసిడిక్ నేచర్ లో ఉన్నటువంటి, అంటే బేసిక్ నేచర్, ఆల్కలైన్ నేచర్ లో ఉన్నటువంటి ఫుడ్ ని ఎట్లా కన్వర్ట్ చేస్తుంది అంటే, ఇది ఆల్కలైన్ నేచర్ లో ఉన్నటువంటి ఫుడ్ ని ఇది యాసిడిక్ నేచర్ కి మారుస్తుంది. అంటే ఆల్రెడీ మనం చెప్పిన లాలాజల గ్రంథులు లేదా సెలైవరీ గ్లాండ్స్ లో మనకి ఏ నేచర్ ఉంటుందని చెప్పామంటే ఆల్కలైన్ నేచర్ ఉంటుందని చెప్పాం, క్షార స్వభావం ఉంటుందని చెప్పాం లాలాజలానికి. మరి ఆ క్షార స్వభావం ఉన్నటువంటి ఆ లాలాజలం అనేది తర్వాత జీర్ణాశయంలోకి వచ్చినప్పుడు జీర్ణాశయంలో అది ఆమ్ల స్వభావానికి మారుతుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి HCl, హైడ్రోక్లోరిక్ యాసిడ్ వలన అది ఆమ్ల స్వభావానికి మారుతుంది. నెక్స్ట్ మ్యూకస్. మ్యూకస్ ఏం చేస్తుందని చెప్పినాము, మ్యూకస్ అనేటటువంటిది మరి ఆ జీర్ణాశయాన్ని రక్షిస్తూ ఉంటుంది. అంటే ఆ స్టమక్ యొక్క వాల్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. దేని నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది అంటే HCl నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. జనరల్ గా చూడండి, మరి HCl అనేది యాసిడ్ అని చెప్పి, మరి ఆ యాసిడ్ అనేది ఆ స్టమక్ వాల్స్ ని డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది కదా. మరి అట్లా యాసిడ్ నుంచి ప్రొటెక్ట్ చేయడం కోసం స్టమక్ లో ఆ ఓన్ గా తయారైనటువంటి యాసిడ్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి అక్కడ మ్యూకస్ లేదా శ్లేష్మం అనేది ఉంటుంది. అది లేదనుకోండి ఏమైంది, స్టమక్ వాల్స్ అనేవి యాసిడ్ తోటి కరిగిపోయి అవి డ్యామేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, స్టమక్ వాల్స్ HCl అనేటటువంటి హైడ్రోక్లోరిక్ యాసిడ్ నుంచి ఎట్లా ప్రొటెక్ట్ చేస్తున్నాయి అంటే అది మ్యూకస్ అనేటటువంటి శ్లేష్మం ఉండటం వలన అది ప్రొటెక్ట్ చేయబడుతుంది HCl నుంచి. నెక్స్ట్ పెప్సిన్ అని చెప్పినాం. పెప్సిన్ దేన్ని డైజెస్ట్ చేస్తుందంటే ప్రోటీన్లను డైజెస్ట్ చేస్తుంది. పెప్సిన్ అనేది ప్రోటీన్లను జీర్ణం చేస్తుంది. నెక్స్ట్ అయిపోయింది, జీర్ణాశయం అయిపోయింది. దాని తర్వాత మనకి తర్వాత పార్ట్ తీసుకున్నట్లయితే కాలేయము, లివర్. ఓకే, లివర్ తీసుకున్నట్లయితే కాలేయం నుంచి వచ్చేటటువంటి ఆ రసాన్ని ఏమంటారంటే పైత్య రసం అంటారు.
ఓకే, కాలేయాన్ని లివర్ అంటారు. లివర్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేటటువంటి ఆ డైజెస్టివ్ జ్యూస్ ని బైల్ జ్యూస్, బైల్ జ్యూస్ లేకపోతే పైత్య రసం అంటారు, బైల్ జ్యూస్ అంటారు. ఆ పైత్య రసంలో మనకి రెండు రకాలైనటువంటి పిగమెంట్స్ అనేవి ఉంటాయి, బైల్ పిగమెంట్స్ అంటారు. పైత్య రస వర్ణకాలు అంటారు, బైలిరూబిన్ బైలివర్డిన్. ఇంపార్టెంట్, ఈ బైలిరూబిన్ బైలివర్డిన్ అనేటటువంటి ఆ పిగమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బైల్ పిగమెంట్స్ అంటారు. ఇవి ఏం చేస్తాయి అంటే, ఈ పైత్య రసం ఏం చేస్తుంది అంటే, బైల్ జ్యూస్ మనం తినేటటువంటి ఫుడ్ లో ఉన్నటువంటి లార్జ్ ఫ్యాట్ మాలిక్యూల్స్ ని బ్రేక్ చేసి స్మాల్ గ్లోబ్యూల్స్ గా డివైడ్ చేస్తుంది. ఈ ప్రాసెస్ ని ఎమల్సిఫికేషన్ అంటారని మనం చెప్పాను నిన్న. ఓకే, కాబట్టి బ్రేక్ డౌన్ ఆఫ్ ఆర్ కన్వర్షన్ ఆఫ్ లార్జ్ ఫ్యాట్ మాలిక్యూల్స్ ఇంటూ స్మాల్ గ్లోబ్యూల్స్ ఈజ్ కాల్డ్ ఎమల్సిఫికేషన్. సో ఎమల్సిఫికేషన్ అంటే ఏంటంటే, బ్రేక్ డౌన్ ఆఫ్ కాంప్లెక్స్ ఆర్ లార్జ్ ఫ్యాట్ మాలిక్యూల్స్ ఇంటూ స్మాల్ గ్లోబ్యూల్స్, చిన్న చిన్న అణువులుగా విడగొట్టడం. అంటే పెద్దగా ఉన్నటువంటి కొవ్వు రేణువుల్ని చిన్న చిన్న కొవ్వు రేణువులుగా ఫ్యాట్ మాలిక్యూల్స్ గా డివైడ్ చేయడాన్ని ఏమని పిలుస్తారు అంటే ఎమల్సిఫికేషన్ అని చెప్తారు. జనరల్ గా మనకి చూడండి, మనకి ఇంటి దగ్గర పెరుగు ఉంటుంది, ఆ పెరుగుని మనం మజ్జిగ చేసేటప్పుడు ఏం చేస్తాం, చల్ల కవ్వంతో దాన్ని మనం చిలుకుతూ ఉంటాం. అలా చిలికినప్పుడు ఏమవుతుందంటే, ఆ ఫుడ్ లో ఉన్నట్టు పెరుగులో ఉన్నటువంటి పెద్ద పెద్ద మాలిక్యూల్స్ అన్ని కూడా బ్రేక్ అయిపోయి చివరికి చిన్న చిన్న మాలిక్యూల్స్ గా బ్రేక్ అయిపోతాయి. ఓకే, సో ఈ ప్రాసెస్ ని ఏమంటారంటే చిలకటం అంటారు కదా, అట్లా చిలికినట్లుగా చేస్తుంది. దాన్ని ఎమల్సిఫికేషన్ ప్రాసెస్ అంటారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎమల్సీకరణం చేయడానికి ఉపయోగపడేటటువంటి జీర్ణరసం ఏది అంటే పైత్య రసము, బైలి జ్యూస్. ఓకే, నెక్స్ట్ మరి ఎమల్సీకరణం చేయడానికి ఉపయోగపడే గ్రంథి ఏది అని అడుగుతాడు. ఓకే, విచ్ గ్లాండ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఎమల్సిఫికేషన్ ఆఫ్ ఫ్యాట్స్. ఫ్యాట్స్ ని ఎమల్సిఫికేషన్ చేయడానికి యూజ్ అయ్యేటటువంటి డైజెస్టివ్ గ్లాండ్ ఏది అంటే అది మనకి లివర్ అని చెప్తారు. ఓకే, ఇంగ్లీష్ లో లివర్ అని రాయాలి, లేకపోతే కాలేయం అని చెప్పాలి. ఓకే, ఆ గ్లాండ్ అడగొచ్చు, లేకపోతే గ్లాండ్ నుంచి వచ్చేటటువంటి జ్యూస్ అడగొచ్చు. ఓకే, మరి ఇప్పుడు ఇది అని చెప్పాము, ఎమల్సిఫికేషన్ ప్రాసెస్ అని చెప్పాం. తర్వాత చూడండి, మనకి సెలైవరీ గ్లాండ్స్ తీసుకుంటే సెలైవరీ గ్లాండ్స్ లో ఒక డైజెస్టివ్ ఎంజైమ్ ఉంది, సెలైవరీ అమైలేజ్ టైలిన్ ఉందని చెప్పాం. తర్వాత మనకి స్టమక్ తీసుకున్నట్లయితే స్టమక్ లో గ్యాస్ట్రిక్ జ్యూస్ ప్రొడ్యూస్ అవుతుందని చెప్పాం. ఓకే, ఆ గ్యాస్ట్రిక్ జ్యూస్ లో మనకి పెప్సిన్ ఉంటుందని చెప్పాము. ఓకే, కానీ ఈ లివర్ తీసుకున్నట్లయితే లివర్ లేదా కాలేయం తీసుకుంటే ఆ లివర్ లేదా కాలేయంలో ఎలాంటి డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి ఉండవు. గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. విచ్ గ్లాండ్ ఐడెంటిఫై ద గ్లాండ్ విచ్ దే డోంట్ హ్యావ్ ఎనీ డైజెస్టివ్ జ్యూస్, డైజెస్టివ్ ఎంజైమ్ అంటాడు. అంటే ఎలాంటి జీర్ణ ఎంజైములు డైజెస్టివ్ ఎంజైమ్స్ లేనటువంటి గ్రంథి ఏది అంటే మనకి అది లివర్ అని రాయాలి. ఓకే, లివర్ అని ఆన్సర్ రాయాలి. తర్వాత ఆ రసం ఏది అని అడిగినప్పుడు మనకి ఏం చెప్పాలి అంటే, రసం ఏది అంటే ఆ లివర్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేటటువంటి బైల్ జ్యూస్, మనకి బైల్ జ్యూస్ అంటారు, లేకపోతే పైత్య రసం అని చెప్తారు. పైత్య రసంలో ఎలాంటి జీర్ణ ఎంజైమ్స్ అనేవి ఉండవు. ఇది ఏం చేస్తుంది అంటే ఓన్లీ మనం తినేటటువంటి ఫుడ్ లో ఉన్నటువంటి లార్జ్ ఫ్యాట్ మాలిక్యూల్స్ ని మొత్తం కూడా బ్రేక్ డౌన్ చేసి చిన్న చిన్న స్మాల్ గ్లోబ్యూల్స్ గా డివైడ్ చేస్తుంది. సో ఇది దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్లోమము. క్లోమం అనేది మనకి చూడండి, ఇక్కడ యూ షేప్ లో ఉన్నటువంటి డియోడినం లేదా ఆంత్రమూలం అనేటటువంటి భాగంలో మనకు కనిపిస్తుంది. ఇది ఒక లీఫ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. దీంట్లో మనకి 3 టైప్ ఆఫ్ ఎంజైమ్స్ అనేవి ఉంటాయి, ఎమైలేజ్, ట్రిప్సిన్, లైపేజ్. ఈ 3 ఎంజైమ్స్ ఉంటాయండి, చాలా చాలా ఇంపార్టెంట్. మరి దేని దానికి గుర్తుపెట్టుకున్నట్లయితే ఇక్కడ టేబుల్ ఇచ్చాను నేను, దేని దానికి ఈ టేబుల్ ప్రకారం మీరు చదువుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, క్లోమంలో ఉండేటటువంటి ఎమైలేజ్, లైపేజ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ట్రిప్సిన్, ఎమైలేజ్, లైపేజ్ అనేటటువంటి 3 ఎంజైమ్స్ అనేవి మనకి ఆ క్లోమం నుంచి రిలీజ్ అయ్యేటటువంటి క్లోమ రసంలో ఉంటాయి. అంటే ప్యాంక్రియాటిక్ జ్యూస్ ప్రొడ్యూస్ చేసేటటువంటి దాంట్లో ప్యాంక్రియాస్ నుంచి ప్యాంక్రియాటిక్ జ్యూస్ వస్తుందని చెప్పాము. ఆ ప్యాంక్రియాటిక్ జ్యూస్ లో ఉండేటటువంటి ఆ డైజెస్టివ్ ఎంజైమ్స్ ఏవి అంటే మనకి చూడండి, ట్రిప్సిన్, ఎమైలేజ్, లైపేజ్ అనేటటువంటి 3 టైప్ ఆఫ్ డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి ఉంటాయి. మరి ట్రిప్సిన్, ఎమైలేజ్, లైపేజ్ దేని డైజెస్ట్ చేస్తాయి అంటే, ట్రిప్సిన్ అనేది ప్రోటీన్లను తర్వాత పెప్టోన్లను డైజెస్ట్ చేస్తుందని చెప్పాము. తర్వాత వచ్చేసి ఎమైలేజ్ అనేది కార్బోహైడ్రేట్లను డైజెస్ట్ చేస్తుందని చెప్పాము, పిండి పదార్థాన్ని. లైపేజ్ అనేది కొవ్వులను జీర్ణం చేస్తుందని చెప్పాము. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి ఉంటాయి క్లోమరసంలో ఎమైలేజ్, ట్రిప్సిన్, లైపేజ్ అనేవి 3 టైప్ ఆఫ్ ఎంజైమ్స్ ఉంటాయి. ఓకే, మరి దీంట్లో ఎమైలేజ్ డైజెస్ట్ ద కార్బోహైడ్రేట్స్ ని డైజెస్ట్ చేస్తుంది. నెక్స్ట్ ట్రిప్సిన్ డైజెస్ట్ ద ప్రోటీన్స్ ని డైజెస్ట్ చేస్తుంది ట్రిప్సిన్.
నెక్స్ట్ లైపేజ్ డైజెస్ట్ ద ఫ్యాట్స్. ఓకే, ఫ్యాట్స్ లేదా కొవ్వుల్ని డైజెస్ట్ చేస్తుంది. సో ఇట్లా గుర్తుపెట్టుకోండి మీరు. ఈ టేబుల్లో మీరు దానికి నేను ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా ఇక్కడ మీకు సింప్లిఫై చేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కాబట్టి ఇట్లా గుర్తుపెట్టుకుంటే మీకు చాలా చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఆంత్రరసం చెప్పాను. చిన్న ప్రేగు స్మాల్ ఇంటెస్టైన్ గ్లాండ్, దాని యొక్క వాల్స్ లోపల ఏముంటాయని చెప్పాము, ఇంటెస్టైనల్ గ్లాండ్స్ ఉంటాయని చెప్పాము, ఆంత్ర గ్రంథులు. ఇది స్మాల్ ఇంటెస్టైన్ ఎల్లో కలర్ లో ఉంది. ఆ ఎల్లో కలర్ లో ఉన్నటువంటి స్మాల్ ఇంటెస్టైన్ లో దాని యొక్క వాల్స్ తీసుకుంటే ఆ గోడల్లో మనకి ఇంటెస్టైనల్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఆంత్ర గ్రంథులు అంటారు తెలుగులో. ఈ ఆంత్ర గ్రంథులు లేదా ఇంటెస్టైనల్ గ్లాండ్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యేటటువంటి ఇంటెస్టైనల్ జ్యూస్ ఆంత్ర రసం అంటారు. ఓకే, ఆంత్ర గ్రంథుల నుంచి రిలీజ్ అయ్యేటటువంటి ఆ స్రావాన్ని ఆంత్ర రసం లేకపోతే మనకి ఇంటెస్టైనల్ జ్యూస్ అంటారు. దానికే సక్కస్ ఎంటిరికస్ అనేటటువంటి పేరు కూడా ఉంటుంది. టెక్స్ట్ బుక్ లో కూడా ఉంటుందండి. ఇది బిట్ ఇంపార్టెంట్. సక్కస్ ఎంటిరికస్ అంటారు. ఇక చూడండి, చిన్న ప్రేగు గోడలు ఆంత్రరసాన్ని స్రవిస్తాయి అని చెప్పారు. ఓకే, స్మాల్ ఇంటెస్టైన్ వాల్స్ నుంచి మనకి ఆ ఇంటెస్టైనల్ గ్లాండ్స్ ప్రొడ్యూస్ చేసేటటువంటి జ్యూస్ ఏదైతే ఉందో దాన్ని సక్కస్ ఎంటిరికస్ అంటారు. దీంట్లో మనకి మొత్తం 4 టైప్ ఆఫ్ ఎంజైమ్స్ అనేవి ఉంటాయని చెప్పాను. పెప్టైడేజ్ ఇక్కడ చూడండి, మనకి ఏజ్ అనేటటువంటి దీంట్లో ఆంత్ర రసం నుంచి విడుదలయ్యేటటువంటి ఈ జీర్ణ రసాలు లేకపోతే డైజెస్టివ్ ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో పెప్టైడేజ్ అనేది పెప్టైడ్లని డైజెస్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ మాల్టోజ్ ని డైజెస్ట్ చేస్తుంది. సుక్రోజ్, ఓకే, సుక్రోజ్ ని డైజెస్ట్ చేసేది సుక్రేజ్. లాక్టోజ్ ని డైజెస్ట్ చేసేది లాక్టేజ్. ఓకే, సో కాబట్టి ఈ విధంగా మనం ఈజీగా మనకి గుర్తు పెట్టుకోవచ్చు. పేర్లు ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను, నేను మసాలా అని చెప్పాను. మసాలా అంటే మాల్టేజ్, సుక్రేజ్, లాక్టేజ్ అని గుర్తుపెట్టుకోండి. ఆంతర రసంలో ఉండేటటువంటి మసాలా, తర్వాత పెప్టైడేజ్, మసాలా పెప్టు అనేటటువంటి పదంతో గుర్తుపెట్టుకోని చెప్పాను. సో కాబట్టి ఏజ్ అని ఉంది. పెప్టైడ్ ప్లస్ ఏజ్, పెప్టైడ్ డైజెస్ట్ చేసేది పెప్టైడేజ్. మాల్టోజ్ ప్లస్ ఏజ్ అంటే మాల్టోజ్ ని డైజెస్ట్ చేసేది మాల్టేజ్. సుక్రోజ్ ని డైజెస్ట్ చేసేది సుక్రేజ్. లాక్టోజ్ ని డైజెస్ట్ చేసేది లాక్టేజ్. సో కాబట్టి ఇవి మనకి ఆంతరరసంలో ఉండేటటువంటి ఇంటెస్టైనల్ జ్యూస్ లో ఉండేటటువంటి డైజెస్టివ్ ఎంజైమ్స్. ఇది ఒక సెట్ అండి. ఇది అయిపోయిన తర్వాత మనకి చూడండి, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, ఆ డైజెషన్ సీక్వెన్స్ మీకు తెలిస్తే చాలా ఈజీగా ఉంటుంది. మనం నెక్స్ట్ చదువుకునేటటువంటిది మీకు ఆ సీక్వెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీకు అంటే జనరలైజేషన్ చేసి మనకి ఇక్కడ తయారు చేసినటువంటి మ్యాటర్ అండి ఇది. దీంట్లో టెక్స్ట్ బుక్ లో ఇవన్నీ ఇట్లా ఉండవు. మనకి ప్రోటీన్స్ నుంచి మనకి ఫైనల్ గా అమైనో యాసిడ్స్ వస్తాయని చెప్పాం. మరి ఆ సీక్వెన్స్ ఎట్లా ఉంటుంది? కార్బోహైడ్రేట్స్ నుంచి ఫైనల్ గా మనకి గ్లూకోజ్ వచ్చింది అని చెప్పాం. ఆ గ్లూకోజ్ వచ్చేటటువంటి సీక్వెన్స్ ఎట్లా ఉంటుంది? తర్వాత ఫ్యాట్స్ లేకపోతే కొవ్వుల నుంచి కొవ్వు ఆమ్లాలు లేదా గ్లైజరాలు వస్తుందని చెప్పాం. మరి ఆ సీక్వెన్స్ ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ మీకు దానికి ఇచ్చాను. ఇది కూడా మీరు అందరు కూడా నోట్ చేసుకున్నట్లయితే మీ అందరు కూడా బాగా 100% యూజ్ అవుతుంది. చూద్దాం ముందు ప్రోటీన్లను డైజెస్ట్ చేసేది పెప్సిన్ అని చెప్పాం. ఓకే, అంటే మనం తినేటటువంటి ఫుడ్ ముందు బొక్కల క్యావిటీలోంచి ఈసోఫాగస్ నుంచి స్టమక్ లో పోతుందని చెప్పాం. ఓకే, మరి అంటే ఆశకుహరము గ్రసని ఆహార వాహిక ద్వారా జీర్ణాశయంలో పోతుంది. పోయేటప్పుడు మనకి ఇక్కడ చూడండి, పెప్సిన్ అనేటటువంటి ఎంజైమ్ ప్రోటీన్ ని డైజెస్ట్ చేస్తుంది. మరి పెప్సిన్ అనే ఎంజైమ్ ఎక్కడ ఉంటుందని చెప్పాం? మనం స్టమక్ లో ఉంటుందని చెప్పాం. అంటే జీర్ణాశయంలో ఉన్నటువంటి జఠర గ్రంథులు ఏవైతే ఉన్నాయో జఠర గ్రంథులు పెప్సిన్ ని విడుదల చేస్తాయని చెప్పాం. మరి ఆ పెప్సిన్ అనేది ఈ ప్రోటీన్ ని డైజెస్ట్ చేస్తుంది. సో కాబట్టి మరి ఈ పెప్సిన్ ఎక్కడ ఉంది ఒకసారి మనం చూద్దాం. చూడండి, ఇంకా చూడండి, జీర్ణాశయం లేదా స్టమక్ నుంచి రిలీజ్ అయ్యేటటువంటి ఆ జఠర రసంలో పెప్సిన్ ఉంది. అంటే ఏంటి? మనకి ప్రోటీన్ల జీర్ణక్రియ మొదట ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే గుర్తుపెట్టుకోండి, స్టమక్ లో జరుగుతుంది. ద ప్రాసెస్ ఆఫ్ డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్ టేక్స్ ప్లేస్ ఇన్ స్టమక్. ఓకే, ఎట్లా కూడా అడుగుతాడు. ఈ కింద ఇవ్వబడినటువంటి ఏ ప్రాంతంలో ఏ భాగంలో ప్రోటీన్ల జీర్ణక్రియ ప్రారంభం అవుతుందంటే మనకి చూడండి, బొక్కల క్యావిటీలో స్టార్ట్ కాదండి, ఈసోఫాగస్ లో స్టార్ట్ కాదు. కేవలం ఎక్కడ స్టార్ట్ అవుద్ది అంటే ఆ స్టమక్ లోనే మనకి ఈ ప్రోటీన్స్ డైజెషన్ స్టార్ట్ అయింది. ఓకే, సో కాబట్టి ఇది చూడండి, ఏం చేసింది? పెప్సిన్ అనేది ప్రోటీన్ ని పెప్టోన్ గా కన్వర్ట్ చేసింది. ఓకే, నెక్స్ట్ ఈ పెప్టోన్ ని ట్రిప్సిన్ ఏం చేసింది? పెప్టోన్ ని పెప్టైడ్ గా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, ఈ ట్రిప్సిన్ ఎక్కడ ఉంటుందని చెప్పాము. ఆ టేబుల్ ప్రకారం మనకి ట్రిప్సిన్ అనేది మనకి ప్యాంక్రియాస్ నుంచి రిలీజ్ అయ్యేటటువంటి ఆ ప్యాంక్రియాటిక్ జ్యూస్ లో ఉంటుందని చెప్పాము.
క్లోమం నుంచి విడుదలైనటువంటి క్లోమ రసంలో మనకి ట్రిప్సిన్, ఎమైలేజ్, లైపేజ్ అనే ఎంజైమ్స్ ఉంటాయని చెప్పాం. సో దాంట్లో మనకి ఆ ట్రిప్సినే ఇది. ట్రిప్సిన్ ఏం చేస్తుంది, పెప్టోన్లని పెప్టైడ్ గా కన్వర్ట్ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ ఈ వచ్చినటువంటి పెప్టైడ్ ని నెక్స్ట్ అమైనో యాసిడ్ గా బ్రేక్ చేస్తుంది. ఏది బ్రేక్ చేస్తుంది అంటే పెప్టైడేజ్. మరి పెప్టైడేజ్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే మనం ఇంతకుముందు చెప్పాం, ఆంత్ర గ్రంథులు చెప్పాం చూడండి. ఆంత్ర రసంలో ఓకే, చిన్న ప్రేగులో ఉండేటటువంటి ఆంత్ర గ్రంథులు ఏవైతే ఉన్నాయో ఆంత్ర గ్రంథులు లేకపోతే వాటికి ఇంకో పేరుతో మనం పిలిచాం. ఓకే, ఇంటెస్టైనల్ గ్లాండ్స్ నుంచి ప్రొడ్యూస్ అయినటువంటి ఇంటెస్టైనల్ జ్యూస్ అని చెప్పాం. ఆ ఇంటెస్టైనల్ జ్యూస్ లో పెప్టైడేజ్ ఉంటుందని చెప్పాం. ఇది చూడండి, ఆంత్ర రసము లేకపోతే సక్కస్ ఎంటీరికస్ అని చెప్పాం. ఇంటెస్టైనల్ జ్యూస్, ఆంత్ర రసము లేకపోతే ఇంటెస్టైనల్ జ్యూస్. ఈ ఇంటెస్టైనల్ జ్యూస్ నుంచి పెప్టైడేజ్ వచ్చిందని చెప్పాం. ఈ పెప్టైడేజే పెప్టైడ్లని డైజెస్ట్ చేసి అమైనో యాసిడ్ గా కన్వర్ట్ చేసింది. ఓకే, సో కాబట్టి ఈ సీక్వెన్స్ మీరు గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఆల్రెడీ చూడండి, ఇక్కడ ఈ డైజెస్టివ్ ఎంజైమ్స్ అనేవి ఎక్కడి నుంచి రిలీజ్ అవుతున్నాయి అనేది మనకు ఆల్రెడీ తెలిసింది. ఇక్కడ ఇది నేర్చుకున్న తర్వాత ఇది నేర్చుకోండి, ఈజీగా ఉంటుంది. ప్రోటీన్ నుంచి పెప్టోన్ కన్వర్ట్ అవుతుంది. ఇట్లా మార్చేది ఏది అంటే పెప్సిన్. ఈ పెప్సిన్ ఎక్కడ ఉంటుంది అంటే స్టమక్ లో ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ జ్యూస్ లో ఉంటుంది. నెక్స్ట్ పెప్టోన్ నుంచి పెప్టైడ్ వస్తుంది. మరి పెప్టోన్ నుంచి పెప్టైడ్ గా కన్వర్ట్ చేసేది ఏది అంటే ట్రిప్సిన్. మరి ట్రిప్సిన్ ఎక్కడ ఉంటుంది అంటే ప్యాంక్రియాస్, క్లోమంలో ఉన్నటువంటి క్లోమరసము, ప్యాంక్రియాటిక్ జ్యూస్ లో ఉంటుంది. ఇది ఎక్కడ, ఈ ప్రాసెస్ ఎక్కడ జరిగింది అంటే చూడండి, ఇక్కడ డియోడినం ఆంత్రమూలంలో జరుగుతుంది. నెక్స్ట్ పెప్టైడ్ నుంచి ఏమొస్తుంది, అమైనో ఆమ్లం వస్తుంది ఫైనల్ గా. మరి పెప్టైడ్ ని అమైనో యాసిడ్ గా కన్వర్ట్ చేసేది ఏది అంటే పెప్టైడేజ్. ఓకే, ఈ పెప్టైడేజ్ ఎక్కడ ఉంటుంది అంటే ఆంత్రరసం అని చెప్పారు. సక్కస్ ఎంటీరికస్ లేకపోతే ఇంటెస్టైనల్ జ్యూస్ లో ఉంటుందని చెప్పాం. సో ఇది సీక్వెన్స్. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్.